రైట్ బులెటిన్ల ముందుగా ఒక బ్రేకింగ్ న్యూస్. సుబ్బరాజు సిట్ కార్యాలయానికి ఆల్రెడీ చేరుకున్నారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో డ్రగ్స్ కేసులో మూడో రోజు సిట్ విచారణ జరుగుతోంది. పూరి జగన్నాథ్తో సుబ్బరాజుకి సన్నిహిత సంబంధాలున్నాయి. దాదాపుగా అన్ని పూరి సినిమాల్లోనూ సుబ్బరాజు నటించడంతో డ్రగ్స్ విషయంలో కూడా వీరిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇకపోతే మొన్న పూరి నిన్న శ్యామ్ కే నాయుడిని విచారించిన సిట్ అధికారులు ఇవాళ సుబ్బరాజును విచారిస్తున్నారు. మొదటి 2 రోజులు జరిగిన విచారణలో ఇద్దరి సమాధానాలను విశ్లేషించిన అధికారులు ఈరోజు సుబ్బరాజు నుంచి మరింత సమాచారాన్ని రాబట్టాలని సిట్ భావిస్తోంది. సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో కెల్విన్కి సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే సిట్ గుర్తించింది. సినీ అసోసియేషన్స్తో కూడా కెల్విన్కు సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది. దీంతో డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఇకపోతే మూడో రోజు విచారణలో భాగంగా సుబ్బరాజు నుంచి తమకు కావలసిన సమాచారాన్ని రాబట్టేందుకు ఆల్రెడీ ప్రశ్నలు సిద్ధం చేశారు సిట్ అధికారులు. పూరి ద్వారానే డ్రగ్స్ అలవాటైందా, ఒకవేళ అలా అలవాటైతే పూరి డ్రగ్స్ పార్టీల్లో ఆయనతో పాటు ఈయన కూడా సుబ్బరాజు కూడా పాల్గొనేవారా, ఎవరి ద్వారా డ్రగ్స్ అందేవి, కెల్విన్తో అసలు పరిచయం ఉందా, అసలు ఎప్పటి నుంచి డ్రగ్స్ వాడుతున్నారు అలవాటు ఉంటే, ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారు, ఇలా సుబ్బరాజుపై ప్రశ్నలు సంధించబోతున్నారు సిట్ అధికారులు. ఇకపోతే విచారణకు హాజరు కానున్న సుబ్బరాజును ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ఇప్పటికే క్వశ్చన్స్ని సిద్ధం చేశారు. డ్రగ్స్ను సరఫరా చేసేవారా, సినీ ఇండస్ట్రీలో సన్నిహితులకు డ్రగ్స్ ఏమైనా సప్లై చేసేవారా, కెల్విన్తో సుబ్బరాజుకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి పరిచయం ఉంది అనే యాంగిల్లో సిట్ అధికారులు ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది. అలాగే పర్సనల్ లైఫ్, ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు డ్రగ్స్ వ్యవహారంపై సిట్ వరుసగా ప్రశ్నలను సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతోంది. అది ఈరోజు సుబ్బరాజు సిట్ కార్యాలయానికి ఆల్రెడీ చేరుకుంటం జరిగింది. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో డ్రగ్స్ కేసులో మూడో రోజు సిట్ విచారణ జరుగుతుంది. అయితే పూరి జగన్నాథ్తో సుబ్బరాజుకి మొదటి నుంచి కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. దాదాపుగా పూరి అన్ని సినిమాల్లో కూడా సుబ్బరాజు నటించడంతో డ్రగ్స్ విషయంలో కూడా వీరిద్దరి మధ్య ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొన్న పూరి అలాగే నిన్న శ్యామ్ కే నాయుడిని విచారించిన సిట్ అధికారులు ఇవాళ సుబ్బరాజుని విచారించబోతున్నారు. మొదటి 2 రోజులు జరిగిన విచారణలో అటు పూరి అలాగే శ్యామ్ కే నాయుడు నుంచి సమాధానాలను విశ్లేషించినటువంటి అధికారులు ఈరోజు సుబ్బరాజు నుంచి మరింత సమాచారాన్ని రాబట్టి వాటన్నిటినీ కూడా ఒక కోఆర్డినేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో కెల్విన్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే అసలు ఉన్నాయా లేదా అనేది కూడా సిట్ ఆల్రెడీ నిర్ధారించింది. సినీ అసోసియేషన్స్తో కూడా కెల్విన్కు సంబంధాలు ఉన్నాయని విచారణలో భాగంగా తేలింది. దీంతో డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఇక